మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే కొన్ని రెసిపీస్ ఉంటాయండి చేసుకునేవి. అలాంటి వాటిల్లో ఇదొకటి అనమాట. బ్రెడ్ గజ్జికాయలు చాలా చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. తినాలనిపించిన వెంటనే చేసుకుని తినేయచ్చు అన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మంచి రెసిపీ, ఒకసారి అయితే ట్రై చేయండి. మనం గజ్జికాయలు చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా చేసుకుని తింటే వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. బ్రెడ్ ఉంటే సరిపోతుంది ఇంట్లో, ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక. అలాగే నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే నేను చూడండి చిన్న చిన్న కప్స్ తీసుకున్నాను కదా, ఇందులో ఒక కప్పు, చిన్న కప్పు అనమాట నేను చూపిస్తున్న కప్పు కొబ్బరి తురుమండి. అది ఒక కప్పు జీడిపప్పు, బాదం పప్పు, అలాగే 2 కప్పుల పంచదార తీసుకున్నాను. ఒక 2 ఇలాచీలు తీసుకున్నాను అనమాట ఫ్లేవర్ కోసం. అయితే ఇప్పుడు వీటిని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. నేను క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కాబట్టి తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఇంకా పెద్ద కప్ సైజులో తీసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని బాదం పప్పు, జీడిపప్పు, చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడైతే జీడిపప్పు వేసుకున్నాను. తర్వాత కొబ్బరి తురుము అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 కప్స్ షుగర్ అయితే వేసుకోండి. అందులోనే ఇలాచీ కూడా వేసేసుకోండి. వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం స్మూత్గా గ్రైండ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. మనం బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి పంటికి తగులుతూ చాలా బాగా టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది, జీడిపప్పు, బాదం పప్పు. సో చూడండి ఇలా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అక్కడక్కడ జీడిపప్పు, బాదం పప్పు పూర్తిగా గ్రైండ్ చేయలేదు. అదైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే బ్రెడ్ని తీసుకోండి. బ్రెడ్ అనేది మనకి ఫ్రెష్గా ఉండొద్దండి, ఎందుకంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఫ్రెష్ బ్రెడ్ అయితే కొంచెం నిల్వ ఉంటే ఒక రోజు ముందు తీసుకుని పెట్టుకోండి బ్రెడ్. ఫ్రెష్ అయితే, ఫ్రెష్ కాకపోతే చేసేసుకోండి. ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ అయితే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, అందుకని నిల్వ ఉన్నదే తీసుకోండి, లేదా ఒక రోజు ముందు తెచ్చైనా పెట్టుకోండి బ్రెడ్ని. తర్వాత దీన్ని అయితే చపాతీ కర్రతో కొంచెం వెడల్పుగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యి మనం చేస్తున్నప్పుడు విరగకుండా ఉంటుందన్నమాట. క్రాక్స్ అనేవి రావు. సో చూడండి ఇలా వెడల్పుగా చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అన్నీ కూడా అలా చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. నేనైతే ఒక 4 స్లైసెస్ని అయితే తీసుకుని పెట్టుకున్నాను అనమాట. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. నేను చూడండి రౌండ్ షేప్ రావడానికి ఒక రౌండ్ షేప్ని అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకుని మిగిలిన ఎడ్జ్నంతా కట్ చేసుకుంటున్నాను రౌండ్ షేప్ తీసుకోవడానికి. ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆ పౌడర్ తీసుకొని బ్రెడ్ స్లైస్ అనేది పెద్దదైతే మీరు స్టఫ్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు చిన్నగా ఉంది కాబట్టి నేనైతే కొంచెం 1 స్పూన్ కన్నా తక్కువ వేసుకుంటున్నానండి. చూడండి ఇలా వేసుకోవాలి. దీన్ని మనం ఈ పౌడర్ని పాలు వేసుకుని ముద్దలా చేసుకుని చేయొచ్చండి. ఆల్రెడీ మనం దీన్ని ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు మనకి పౌడర్ అనేది జ్యూసీగా రెడీ అయిపోతుంది. మనం ముందు చేసుకుని పెట్టుకుంటే మనకి అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకు నేను పొడిగా వేసుకుంటున్నాను. మీరు పాలు కలిపి వేసుకోవాలన్నా ఇందులో వేసుకుని ఆ ముద్ద స్టఫ్ని అయితే పెట్టుకోవచ్చు. నేనైతే పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత ఎలాగా అయిపోతుందని చెప్పి జ్యూసీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే ఇలా చేసుకోవాలన్నమాట. మధ్యలో పెట్టుకుని స్టఫ్ని మనం గజ్జికాయలు ప్రెస్ చేసుకుంటాం కదా, అలా అయితే కొంచెం వాటర్తో ఎడ్జస్ట్ మీద వాటర్ వేసుకుని మెత్తగా చేసుకోవాలి. అప్పుడైతే మనకి అదంతే స్టిక్కీగా అయిపోతుంది, ఊడదన్నమాట. చూడండి కొద్దిగా అయితే వాటర్ వేసుకుని నేను మొత్తం అంతా ఇలాగా ప్రెస్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే అలా రెడీ చేసుకోవాలి గజ్జికాయలు అనేవి. సో నెక్స్ట్ నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా రెడీ అయిపోతాయండి మంచిగా. సో చూడండి ఇలా అయితే ప్రెస్ చేసుకుంటే మనకు వాటర్ వేసుకుని రెడీ అయిపోతుంది అనమాట.
చూస్తున్నారు కదండి, అన్ని ఇలా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో చూడండి, నేను ఆయిల్ పెట్టేసుకున్నాను కదా, కడాయిలో చిన్న కడాయి తీసుకుని, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి, మాడిపోతుంది. వెంటనే బ్రెడ్ అనేది చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది. సో లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ అనేది అసలు తక్కువ హీట్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి. వెంటనే ఎక్కువ హీట్ లో ఫ్రై చేసుకుంటే మాడిపోతాయండి మొత్తం కూడాని. లో ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. కాస్త లేట్ అయినా సరే ఓపికగా చేసుకుంటే మంచి కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఏది మాడిపోయినా సరే చేదుగా ఉంటుందండి. సో చూసుకుని చేసుకోండి, ఇంత చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. కాసేపు ఓపిక పెట్టామంటే వెంటనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. కాసేపు నుంచుని స్లోగా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి కరెక్ట్ గా కుక్ అయితే. చూడండి, ఇలా అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను, డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి చూడండి షేప్ కూడా చాలా బాగా వచ్చింది కదా. ఇలా అన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాస్త ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయితే మళ్ళీ లోగా చేసుకుని మిడిల్ లో వచ్చేలాగా, హీట్ అనేది తక్కువ అయ్యేలాగా చూసుకుని అప్పుడే వేసుకోండి, లేదంటే మాడిపోతాయి మొత్తం అంతాని. చూడండి, ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉందనేది. మనకి సేమ్ లోపల గజ్జికాయలాగే ఉంటాయండి స్టఫ్, కానీ బ్రెడ్ తో చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, చాలా వేడిగా అయితే ఉందండి. నేను వెంటనే చూపించాను అన్నమాట. చూడండి, ఇలాగా స్టఫ్ అనేది మనకి చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది తినడానికి. ఇలాగా మనకి చూడండి మంచిగా అంతా మంచిగా క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇలా రెడీ చేసుకున్నారంటే మీరు ఎన్నైనా సరే ఈజీగా తినేయొచ్చు. కొంచెం డీప్ ఫ్రై అన్న ప్రాబ్లమే తప్ప మనకి ఒక్కొక్కసారి టేస్ట్ కావాలంటే మనం డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా తినాల్సి వస్తుంది టేస్ట్ కోసం అన్నమాట. సో చూడండి, నేను ఇందాక పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ అయితే దీని మీద మళ్ళీ పైనుంచి అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. దీనికి ఇంకోలా కూడా చేసుకోవచ్చండి, దీన్ని పాకంలో వేసుకోవచ్చు మనం, షుగర్ సిరప్ లో వేసుకుని తినొచ్చు. కానీ ఆల్రెడీ బ్రెడ్ అనేది మనకి స్వీట్ గా ఉంటుంది, అలాగే లోపల స్టఫ్ కూడా స్వీటే కాబట్టి నేనైతే పాకంలో వేయలేదండి, ఇలా చేసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇలా అయితే పైనుంచి గార్నిష్ చేసుకుని ఎవరికైనా ఇచ్చారంటే వెంటనే తినేసి చాలా చాలా బాగుందని చెప్తారనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా మంచి రెసిపీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ అయితే చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి షేర్ అయితే చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరండి, నాకు అదేంటో కానీ అర్థం కాదు. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు చూసి